ఓం నమో భగవతే శ్రీరమణాయ. మేజర్ ఏడబ్ల్యూ చాడ్విక్ బ్రిటిష్ సైనికాధికారిగా దక్షిణ అమెరికాలో ఉండేవారు. బ్రంటన్ రచించిన ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అన్న రచనను చదివి ముగ్ధుడై తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి 1935 నవంబర్లో శ్రీ రమణాశ్రమానికి వచ్చాడు. అక్కడే స్థిరపడిపోయాడు. సాధు అరుణాచలగా మారాడు. ఆశ్రమ ఆవరణంలోనే ఖననం చేయబడ్డాడు. శ్రీరమణుల తమిళ రచనలని ఆంగ్లంలోకి అనువదించాడు. వాటిని మహర్షి చూచారు కూడా. ఏ సాధుస్ రెమినిసెన్సెస్ ఆఫ్ రమణ మహర్షి అనే పుస్తకాన్ని రచించాడు. ఆయన అనుభవాలు ఆయన మాటల్లో. నేను మొదటిసారిగా హాలులో ప్రవేశించగానే వారు చిరునవ్వుతో నన్ను పలకరించి, పలహారం చేశావా లేదా అని విచారించి ఆ తర్వాత కూర్చోమన్నారు. ఆ ఉదయమంతా శ్రీ భగవాన్ నాతో మాట్లాడుతూనే ఉన్నారు. నా గురించి, నా జీవితం గురించి ఎన్నో ప్రశ్నలు వేశారు. అంతా అతి సహజంగా ఉన్నట్టుంది. లండన్లో నేను కలిసి కొన్న బ్రంటన్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి చూపారు. వారి సన్నిధిలోని ప్రశాంతతను, దయను చవిచూచాను. మొట్టమొదటిసారిగా వారిని కలుసుకుంటున్నట్టే అనిపించలేదు. ఎప్పటినుంచో వారి పరిచయం ఉందనిపించింది. భారతదేశానికి, అక్కడి ఆచారాలకి కొత్తవాడినే అయినా ఆశ్రమంలో నా మొదటి రోజులలో జరిగినదేదీ కొత్తగా అనిపించనే లేదు. అంతా సహజంగానే ఉన్నట్టు అనిపించింది. భక్తులు వచ్చి తమ కుటుంబ కథలను చెప్పుకుంటుంటే సంతోషంగా ఉన్నవారితో పాటు శ్రీ భగవాన్ నవ్వేవారు. వియోగ దుఃఖంతో ఉన్నవారితో అప్పుడప్పుడు కన్నీరు కార్చేవారు. వారు ఎప్పుడూ కోపంగా గొంతెత్తి మాట్లాడేవారు కాదు. ఎప్పుడు డబ్బును తాకేవారు కాదు. వారికి డబ్బు అవసరమూ లేదు, డబ్బంటే ఆసక్తి లేదు. అన్ని విధాలా నిరాడంబరంగానే ఉండటం వారి అభిమతం. వారికి నేలపై కూర్చోవటమే ఇష్టం. కానీ బలవంతంగా ఆయనని సోఫాపై కూర్చోబెట్టారు. తన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధనైనా తిరస్కరించేవారు. వారికి మమకారం అంటూ లేదు. కానీ వారికి కూడా మమకారం ఉందని మనం ఆపాదించగలిగితే అది అరుణాచలమంటేనే. ఆ గిరిని ప్రేమించేవారు. సాక్షాత్తు భగవంతుడే ఆ గిరి అనేవారు. అన్ని రకాల జంతువులపైన దయ చూపేవారు శ్రీ భగవాన్. ఆఖరికి పాములని, తేళ్లని కూడా చంపనిచ్చేవారు కాదు. కుక్కలంటే ప్రత్యేకమైన మక్కువ ఉండేది వారికి. ఒక కుక్కపిల్ల ఆశ్రమం ఆఫీసు దగ్గరే మలమూత్ర విసర్జన చేసేది. సర్వాధికారికి కోపం వచ్చి ఆ కుక్కపిల్లని ఆశ్రమం నుంచి తరివేయాలని ప్రయత్నించాడు. ఆ కుక్కపిల్ల అండకు శ్రీ భగవాన్ వచ్చి, ఏ పసిపాపైనా ఆ పని చేస్తే ఎవ్వరూ కోపగించుకోరు కదా, ఈ కుక్కపిల్ల కూడా పసిపాప వంటిదే, ఏమీ తెలియని అమాయకురాలు అన్నారు. వారికి కోతులంటే కూడా చాలా ప్రేమ. ఎన్నో విధాలా అవి మానవుల కంటే నయం అనేవారు. వాటికి ఆహారం సరిగ్గా పెట్టాలని చెప్తుండేవారు. ఆశ్రమ అధికారులకి అవంటే చిరాకు. అయినా శ్రీ భగవాన్ కోతుల పక్షమే ఉండేవారు. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా అంటుండేవారు. తమ సాన్నిధ్యంలో ఉండే అవకాశాన్ని కోరి కొందరు మనుషులు జంతువులుగా పుట్టడం కూడా కద్దనేవారు. దీనికి పరమోదాహరణ ఆశ్రమ గోవు లక్ష్మి. శ్రీ భగవాన్ సుందరులు. ప్రత్యేకమైన తేజస్సుతో వారు వెలిగిపోతుండేవారు. ఎంతో సున్నితమైన చేతులు వారివి. వాటితోనే వారు ఎన్నో విషయాలను ఇంచుమించు మాట్లాడినట్టే వ్యక్తపరిచేవారు. వారి రూపురేఖలు సొగసుగా ఉండేవి. వారి నేత్రద్వయపు తేజం జగద్విఖ్యాతం. వారిది విశాలమైన పాలభాగం, శిరస్సు ఆకారం తీర్చిదిద్దినట్టుండేది. వారి విగ్రహం పొందికగా ఉండేది. మరీ పొడవు కాదు, పొట్టి కాదు. కానీ వారి మూర్తి ప్రాభవం వల్ల వారు పొడవుగా ఉన్నట్టు కనబడేవారు. ఎంతో పరిశుద్ధంగా ఉండేవారు. వారు ఏ సువాసన గల సబ్బుని వాడకపోయినా ఏదో సుగంధం వెదజల్లేది వారి దేహం. మహాశక్తివంతమైన ప్రశాంతత వారు ప్రసరించేవారు. కొన్ని పర్వదినాలలో, అంటే జయంతి, దీపోత్సవం వంటి దినాలలో ఆ ప్రశాంతత ఎన్నో రెట్లు ఎక్కువ కనపడేది. అధిక సంఖ్యాకుల రాక వారిలో నిద్రాణమై ఉన్న శక్తిని దేనినో పురికొల్పేది కాబోలు. అటువంటి సమయాలలో వారి దగ్గర ఆసీనులవ్వటమే ఒక గొప్ప అనుభవం. శ్రీ భగవాన్ హాస్యప్రియులు. మాట్లాడేటప్పుడు ఎప్పుడూ మందస్మితులుగానే ఉండేవారు. వారికి ఎన్నో హాస్యోక్తులు తెలుసు. మంచి నటులు కూడా. వారు చెప్పిన ఏ కథలోని పాత్రలకైనా నాటకీయంగా ప్రదర్శించేవారు. దుఃఖభరితమైన సంఘటనల గురించి చెప్పేటప్పుడు వారు గద్గదమయ్యేవారు, కొనసాగించలేకపోయేవారు. ఆత్మ సాక్షాత్కారం గురించి నాకు చెప్తూ, సాధనని ప్రారంభించిన మొదటి దశలలో ధ్యానం చేసుకునేటప్పుడు తరచూ సాధకుడు సమాధిలో పడిపోతాడని, ఆ స్థితి దాదాపు అరగంట ఉంటుందని అన్నారు.
అటువంటి వేళల్లో కూడా నిష్టగా ధ్యానం చేస్తుంటే ఆ సమాధి తరచూ సంభవిస్తుందన్నారు. అయినా కూడా సాధకుడు తన నిత్యకృత్యాలను చేసుకుంటూ ఉండవచ్చన్నారు. ఆ స్థితిలో అతను ఆ కార్యకలాపాలతో తాదాత్మ్యం పొందడని, వాటిని చూస్తూ ఉంటాడని అన్నారు. అంటే కల కంటున్నవాడు కలని చూస్తున్నట్టన్నమాట. శ్రీ భగవాన్ బోధన సువిదితమే. అంతా మనసుచే కల్పింపబడిందేనని, అంతా పైకి కనపడే మిథ్యేననిను. కానీ వారు స్వప్నాల గురించి బోధించే విషయాలు తేలికగా అర్థం కాక వారిని తరచూ ఎన్నో ప్రశ్నలు అడిగేవాణ్ణి. జాగ్రత్త అవస్థ ప్రతిరోజు అంతరాయం లేకుండా ఉండేదే. ప్రతిరోజు అదే లోకాన్ని చూస్తుంటాం. కానీ కలలు అట్లా కాదు. వాటికి వైవిధ్యం ఉంది. వేటికవే వేరుగా ఉంటాయి. ఈ విమర్శని శ్రీ భగవాన్ అంగీకరించేవారు కారు. రెండు అవస్థలకి తేడా లేదనేవారు. ఈ విమర్శని జాగ్రత్త అవస్థలోనే చేస్తున్నారు కానీ స్వప్నావస్థలో కాదు కదా అనేవారు. ఆ తరువాత నాకే ఒక కల వచ్చింది. ఆ కల ఇది. కలల విషయమై నేను ఎవరితోనో వాదిస్తూ ఇట్లా అన్నాను. మీరేమన్నా సరే, బిషప్ బెర్క్లీ చెప్పిందే సరి అయినది. అన్నీ మనసులోనే ఉన్నాయి. బయట వాస్తవం ఏమీ లేదు. వస్తుజాలం అంటూ ఏమీ లేదు. కాబట్టి కల కానీ మేల్కొన్న స్థితి కానీ ఒకటే. అన్నీ కేవలం మనస్సు కల్పించిన భావాలే. ఇప్పుడైతే అట్లా అంటున్నారు కానీ కల్లో అట్లా అనరు అన్నాడా రెండో మనిషి నాతో. అప్పుడే మెలకువ వచ్చింది. అదంతా ఎంతో స్పష్టంగా ఉంది. ఈ కలకి నా వాదనకి సంబంధం ఏమిటని కొందరు అనుకోవచ్చు. విషయం ఏమంటే ఆ కలకి మేల్కొన్న స్థితికి ఏమాత్రము తేడా లేనంత స్పష్టంగా ఉంది. మనస్సు కోతి వంటిదనేవారు శ్రీ భగవాన్. ఒక్క క్షణం కూడా ఊరుకోదు. దానిని నెమ్మదిపరచడం ఇంచుమించు అసాధ్యం. కాబట్టి దానికి ఎప్పుడూ ఏదో ఒక మంచి వ్యాపకాన్ని ఇస్తుండాలి. అప్పుడు వృధాగా కాలయాపన చేయదు. ఎవరిని నేను అన్న విషయంపై దానిని కేంద్రీకరించాలి. అప్పుడు ఇతర ఆలోచనలకి తావు ఉండదు. చాలామంది శ్రీ భగవాన్ని దక్షిణామూర్తిగా భావిస్తారు. ఈ మౌన గురువు బ్రహ్మ మానస పుత్రులకు మౌనోపదేశం చేశారు. మనస్సుకి అతీతమైన దానిని ఏ పదాలు వ్యక్తపరచలేవు. మనకి అతీతమైన దానిని ఏ మనస్సు అవగాహన చేసుకోలేదు. ఈ కారణం వల్ల మౌనోపదేశం చేశారాయన. మౌనం ఎంత శక్తిమైనదో నేను కళ్ళారా చూసిన ఈ క్రింది ఉదంతం చూపుతుంది. కాశ్మీర్ నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయనతో పాటు ఆయన సహాయకుడు కూడా వచ్చాడు. ఇతనికి తన మాతృభాష కాశ్మీరం తప్ప వేరే భాష రాదు. హాలులో ఒక మూల చిన్న లాంతరు తప్ప వేరే ఏమీ ఎలిగేది కాదు. చీకటిగా ఉంది. అప్పుడు ఇతను వచ్చి శ్రీ భగవాన్ ఎదుట సవినయంగా నిలబడి తన మాతృభాషలో ఏమేమో అతి వేగంగా మాట్లాడేశాడు. శ్రీ భగవాన్ ఏమీ పలకకుండా అతని వైపే చూస్తూ జారగిలబడ్డారు. కాసేపటి తర్వాత అతను శ్రీ భగవాన్కి నమస్కరించి హాలు దాటి బయటకు వెళ్ళిపోయాడు. మర్నాడు అతని యజమాని వచ్చి, భగవాన్, మీకు కాశ్మీరం వచ్చని నాతో ఎప్పుడూ చెప్పనేలేదే, ఇది న్యాయమేనా అని అడిగాడు. ఆయన ఇట్లా అనుకోవడానికి కారణం ఏమిటని శ్రీ భగవాన్ అడిగితే, రాత్రి మా వాడు మీ వద్దకు వచ్చి మా భాషలో ఎన్నో ప్రశ్నలు అడిగాడట. మీరు అదే భాషలో సమాధానాలు కూడా ఇచ్చారట. అతని సందేహాలన్నిటినీ తీర్చారట అన్నాడు. నేను నోరు విప్పనేలేదే అని శ్రీ భగవాన్ జవాబిచ్చారు. స్పర్శతో శ్రీ భగవాన్ ఎవరికీ దీక్ష ఇవ్వలేదు. ఎవరు శిరస్సు మీద ఎంత ప్రాధేయపడినా చేతులను ఉంచేవారు కాదు. కానీ ఒక్కరి విషయంలో మినహాయింపు చేశారు. రైల్వే స్టేషన్ మాస్టర్గా పనిచేసిన ఒక వృద్ధ సన్యాసి మైసూరు నుండి వచ్చాడు. మొదటి నుంచి అతని పట్ల సానుభూతిగా ప్రత్యేకమైన దయతో శ్రీ భగవాన్ ఉండేవారు. ఆయన ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోతుండగా శ్రీ భగవాన్ హాలులోకి ప్రవేశించారు. అప్పుడు హాలు ఖాళీగా ఉంది. ఆ సన్యాసి తన శిరస్సుపై శ్రీ భగవాన్ చేతులను ఉంచి ఆశీర్వదించాలని ప్రాధేయపడ్డాడు. అట్లా అడుగుతూ శ్రీవారి సోఫాకి తల ఆనిచ్చి మోకరిల్లాడు. అప్పుడు శ్రీ భగవాన్ తమ రెండు చేతులను ఆయన తలపై కొన్ని నిమిషాలు ఉంచారు. మౌనంగా ఉన్నారే గాని ఏమీ మాట్లాడలేదు. సన్యాసి లేచి ఎంతో ఉద్వేగభరితుడై హాలును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. టైలర్ దంపతులు అమెరికన్లు. టైలర్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగం నుండి విరమించుకున్నాడు. ఆ దంపతులకి శ్రీ భగవాన్ పట్ల ఎంతో మమకారం. ఒకనాడు ఆకస్మికంగా ఆయన భార్య, భగవాన్, నాకు ఆత్మసాక్షాత్కారం కావాలి అని అడిగారు. శ్రీ భగవాన్, ఆగు, రావాల్సినప్పుడు వస్తుంది అన్నారు. ఆమె, అట్లా కుదరదు, నాకు ఇక్కడే కావాలి అన్నారు. శ్రీ భగవాన్ ఆమెకి నెమ్మదిగా ఆమె సిద్ధమైనప్పుడు దానంతటా అదే వస్తుందని చెప్పారు. కానీ ఆమె పట్టు విడవక తనకు సాక్షాత్కారాన్ని వెంటనే ఇప్పించే బాధ్యత శ్రీ భగవాన్దేనన్నారు. శ్రీ భగవాన్ ఏమీ అనకుండా ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా కొన్ని నిమిషాల పాటు చూశారు.
ఆమె ఉన్నట్టుండి కళ్ళ వెంబడి నీరు కారుస్తూ హాలు నుంచి బయటకు గబగబా వెళ్ళిపోయారే గాని ఏం జరిగిందో ఎవ్వరికీ చెప్పలేదు. ఒకనాటి సాయంత్రం పాండిచ్చేరి వెళ్ళటానికి శ్రీ భగవాన్ అనుమతిని కోరాను. ఎందుకు అని ప్రశ్నించారు వారు. నా దంతం బాధ పెడుతోందని, దంతవైద్యుణ్ణి సంప్రదించాలని వెళ్దామనుకుంటున్నానని అన్నాను. వారు ఏమీ అనకపోవడం వల్ల నేను ఊరుకున్నాను. తర్వాత నన్ను చూచి పాండిచ్చేరి వెళ్తున్నావనుకున్నానే అన్నారు. మీరు సెలవు ఇప్పించలేదు కదా అన్నాను. వారు విని ఊరుకున్నారు. కానీ నా అవస్థ దానంతట అదే సరిదిద్దుకుంది. ఇక దంతవైద్యుని వద్దకు వెళ్ళటం అనవసరం అనిపించింది. కొన్ని నెలల తర్వాత మరొక దంతం బాధ పెట్టసాగింది. పాండిచ్చేరి వెళ్ళడానికి మళ్ళీ అనుమతి కోరాను. కారణం కూడా చెప్పాను. వారు సరే అని అన్నారు. ఊరికి వెళ్ళటం మంచి పనే అయింది. శ్రీ భగవాన్ ప్రకారం మనం ముఖ్యంగా పాటించవలసిన నియమాలు సాత్విక ఆహారాన్ని మితంగా తీసుకోవడం, సత్సంగంలో పాల్గొనటమును. వేరే నియమాలనేమీ వారు విధించలేదు. మనస్సుని మనం తినే ఆహారం ప్రభావితం చేస్తుందనేవారు. శ్రీ భగవాన్ నీతులను ఎప్పుడూ బోధించేవారు కాదు. లైంగిక సంబంధాల గురించి జుగుప్సను ఎప్పుడూ కనపరచలేదు. కామవాంఛతో బాధపడే భక్తుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆ కోరికను తీర్చుకోవటమే నయం, దాని గురించి ఆలోచిస్తుండడం కన్నా అన్నారు. గీతావాక్యం మనోభావాలు శైవసంలో ఉన్న కార్యాలు జ్ఞాపకం వచ్చింది. కర్తని నేనే అని భావించటం ఎందుకు? అది అర్థం లేని పని. నేను ఆత్మ ఏమీ చేయదు. ఆ నేను ఎప్పుడూ సాక్షిగా ఉండటంపై దృష్టి పెట్టు. జరిగే వాటిని జరగని, జరిగేది ఎలాగూ జరగక మానదు, దానిని వారించలేవు అన్నారు శ్రీ భగవాన్. సాధనకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు శ్రీ భగవాన్. ఫలితం నీ చేతుల్లో లేదనేవారు. ఇతరులు ఏం చేస్తున్నారో ఏమనుకుంటున్నారో పట్టించుకోకు. నీకున్న గొడవలు చాలు. మొదట నీలో పరివర్తన తెచ్చుకో. తరువాత ప్రపంచం సంగతి చూడడానికి కావలసినంత సమయం ఉంటుంది. నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేకపోతే లోకాన్నే ఉద్ధరించగలవు అనేవారు శ్రీ భగవాన్. ఆత్మసాక్షాత్కారం యొక్క నైజం గురించి, ఆ తరువాత భవిష్యత్తు గురించి అడిగితే వారు, భవిష్యత్తు గురించిన ఆలోచన ఎందుకు, ప్రస్తుతమే ప్రధానం. నీకెప్పుడు ఆత్మసాక్షాత్కారం అయ్యే ఉంది, ఎటొచ్చి నీకు ఆ సంగతి తెలియడం లేదు అనేవారు. తల్లిగారి సమాధిపై కట్టే గుడి విషయమై శ్రీ భగవాన్ ఎంతో శ్రద్ధని చూపేవారు. తత్సంబంధమైన ప్రతి కార్యక్రమానికి వారు దయచేసేవారు. రాత్రివేళ ఎవరూ లేనప్పుడు ఆ కట్టడం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండేవారు. దానిని పవిత్రం చేయటానికా అన్నట్టు పైకి కనబడేంత శ్రద్ధని వారు చూపడానికి ఏదో ప్రాముఖ్యత ఉండాలి. ఇది చాలా అరుదైన విషయం. కొందరు దీనిని నమ్మలేకపోయేవారు కూడా. కానీ నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి ఇదంతా యథార్థమే అని చెప్పగలను. ఈ మహాజ్ఞాని తత్వాన్నంతా క్లుప్తంగా 2 ముక్కలలో ఏమీ లేదు అని చెప్పేయవచ్చు. ఎంతో తేలికగా కనబడుతుందే కానీ ఎంతో కష్టం. చూసే ఈ ప్రపంచంలో బ్రతకడానికి ధనం కోసం ప్రజల ఆరాటం అంతా ఆధారం లేని భావనలే. వెన్నెలలో నేల మీద పడే ఆకు నీడ వంటి వారమే మనమంతా. గ్రాహ్యం కానిది, గ్రహించడానికి ఏమీ లేనిదిను. కానీ ఈ వ్యతిరేక భావాలతో ఉన్న స్థితి ఎవరికి కావాలి అని మీరు నన్ను అడగవచ్చు. నేను అనగలిగినదంతా ఒక్కటే, అంతా వాళ్ళ అభిరుచిని బట్టి ఉంటుంది అని. ఈ శూన్యతకి కూడా ఏదో ఒక స్థితి ఉండటం సహజమే కదా. ఆ స్థితి సాక్షాత్కార స్థితి. అది ఏదో ఒకటి కాదు, అదే అంతాను. ఆశ్రమాన్ని దర్శించడానికి వచ్చిన ఒక ఆస్ట్రేలియన్ పాత్రికేయుడు నా గదికి వచ్చాడు ఒకసారి. ఒక యూరోపియన్ ఇటువంటి ప్రదేశంలో అన్నింటినీ వదిలేసుకొని కూర్చోవడం అతనికి అంతుపట్టని విషయమైంది. నేను అతనికి ఒక సమస్యనై కూర్చున్నాను. ఏవేవో అడిగాడు. కానీ నా సమాధానాలేవి అతనికి సంతృప్తినివ్వలేదు. చివరికి నిర్మోహమాటంగా నేను ఇక్కడ చేస్తున్నదేమిటని అడిగేశాడు. ఇక్కడ నాకు మనశ్శాంతి లభించిందని ఏదో సమాధానం చెప్పాను. ఇకనైనా ప్రశ్నలు ఆపుతాడేమోనని. ఇది అంత సంతృప్తికరమైన సమాధానం కాదు. అతను నా వైపు తేరిపార చూసి జాలిగా, ఓహో అట్లాగా, నాకెప్పుడు అటువంటి సమస్య రాలేదు అన్నాడు. నేను ఒక వెర్రివాడినన్న అతని అభిప్రాయం ద్రోవపడిపోయి ఉంటుంది నా సమాధానం వల్ల. సరే, దానిని అట్లా ఉంచి అసలు ప్రశ్న దగ్గరికి మళ్ళీ వద్దాం. ఇప్పటికీ నేను ఏ విధంగానూ సంతృప్తినిచ్చే సమాధానాన్ని ఇవ్వలేను. అయితే ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగితే రావాలనిపించింది, వచ్చాను అని మాత్రమే అనగలను. అయితే ఎందుకు ఇక్కడ ఉండిపోవడం అంటే, లోహాన్ని అయస్కాంతం ఆకర్షించినట్టు శ్రీ భగవాన్ నన్ను ఆకర్షించారు. ఆ అయస్కాంత శక్తి ఇంకా ఏమి క్షీణించిపోలేదు. నేను నిస్సహాయుణ్ణి అనగలను అంతే. బ్రహ్మాండమైన సంఘటనలు అని నేను అనుకునే వాటిని కూడా వారేమీ పట్టించుకోకపోవడం గమనిస్తూనే ఉంటాను.
మధురమైన మందహాసాలు, అల్లుకుపోయిన ఆ వదనం, వర్ణింపనలవి కాని ఆ ప్రశాంతత, ఆ సౌందర్యం, అవి స్వయంగా చూస్తేనే కానీ నమ్మశక్యం కావు. అవి తలుచుకున్నప్పుడల్లా నాకు కనబడేవి ఇవే. పూర్వకాలపు యోగుల గురించి వచ్చిన ఏ గాథలు ఈ సందేశాన్ని ఇవ్వలేదు. అయినా వాళ్లలో కొందరు బూటకపు యోగులు కూడా ఉండవచ్చు కదా. కానీ ఇది ఏమాత్రం సంశయింప సఖ్యం కాని అక్షర సత్యం. సంశయిద్దామనుకున్నా అది అసాధ్యం. నిరంతరం పరివర్తన చెందే ఈ చంచలమైన లోకంలో వారొక్కరే అచలులు. మనమెంత అదృష్టవంతులమో మనం గ్రహించామా అనే నా సందేహం. ఏదో అలవాటైపోయి యథాలాపంగా కొన్ని విషయాలని స్వీకరిస్తాం. కానీ శ్రీ భగవాన్ విషయంలో అట్లా కాదు. వారిలో ఎప్పుడూ ఏదో ఒక నూతన సత్యం కనబడుతుంది, మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. వారి సాన్నిధ్యంలోని మహాద్భుతాలలో ఇదొకటి. శరణాగతి. నేను మీకు సమర్పితమయ్యానంటాను, కానీ నేను అర్పించినదేమిటి? ఇట్లా మాట్లాడడం తేలికే, కానీ ఆ మాటలన్నీ సారహీనములే. నాలుక చివరి నుండి ఊడిపడ్డ రాగభరితమైనవే అవన్నీ. సాగిలపడటం వంటివన్నీ నటనలే. శాస్త్రాలను క్షుణ్ణంగా వల్లించటమే కానీ కార్యాచరణ శూన్యం. జుగుప్సాకరం ఇదంతా. నాకు మళ్ళీ ఆరంభిద్దామని ఉంది, కానీ నా వల్ల కాదు. నేను మీతో ఏకమయ్యేటంతగా నన్ను పరివర్తింప చేయరాదా? అప్పుడే శరణు పొందానని చెప్పుకోవాల్సిన అవసరం పోతుంది కదా. శరణాగతి ఆరంభమయ్యేది అప్పుడే కదా. నన్ను విడువరా. పరాయి దేశంలో నా కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాను. నా దేశానికి ఎంతో దూరంగా, నా పూర్వ సంబంధాలకు ఎంతో దూరంగా ఏదో వీడని వాంఛ నన్ను కబళించి వేస్తోంది. ప్రాపంచిక సుఖాలన్నింటినీ నిరాకరించింది ఈ నేను. నన్ను వీడరా. పారిపోవాలన్న ప్రయత్నించే నేను ఒక మూర్ఖుణ్ణి. సన్నిధానాన్ని విడిచి వెళితే నాకు చిత్తశాంతి ఎక్కడ లభిస్తుంది? వెళ్తే ఈ మనసుకి బానిసైపోతాను. కాబట్టి వెళ్ళాలని కోరను. హరే రమణ.